ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రేమగల తండ్రి, అగాపే సంపూర్ణ సువార్త సంఘము విశాలాక్షి నగర్లో నీవు రక్తమిచ్చి కొన్న సంఘము, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం సిలువలో నీవు నీ విలువైన రక్తమును కార్చి రక్షించుకున్నావు. దేవా, నీ అమూల్యమైన రక్తము చేత కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక వీరందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. వీరందరినీ నమ్మకంగా ఆత్మలను కాయిచున్న అభిషిక్త దైవజనులు పాస్టర్ ఆశీర్వాదమయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘ యవ్వనస్తులను బట్టి, సంఘ స్త్రీ సమాజమును బట్టి, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి నిన్ను స్తుతించి కీర్తిస్తున్నాను. ప్రభా, నిష్ప్రయోజకుడు, అల్పజ్ఞుడు, ఏమి తెలియని బలహీనుని ఈరోజు ఇక్కడికి మీరు నడిపించారు. ప్రభా, నీ దాసునికి సైతం ఏం పలకాలో తెలియని స్థితిలో ఉంటుండగా దిగివచ్చి మార్గనిర్దేశనం చేయండి. నీ దాసుని తలంపులకు మీరే ఆలోచన పుట్టించండి. మేమేం పలకాలను మాకే ఎరుకపరచండి. పలకబడిన ప్రతి మాట ద్వారా మేము సంస్కరించబడాలి. నీ కృపాబాహుల్యానికి మమ్మల్ని, మా ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన పాఠముగా ప్రసంగి కావ్య ప్రవచన గ్రంథము, ప్రసంగి గ్రంథము బైబిల్లో చాలా సంక్లిష్టమైన అధ్యాయాలు ఇవే. కీర్తనలు, యోబు, ప్రసంగి, సామెతలు, పరమగీతం. ప్రసంగి కావ్య ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచన భాగాన్ని నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. చదవబడిన వాక్య భాగమును మన వినికిడిలో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదదాయకమైన దీవెనలను మెండుగా కలుగజేయును గాక. ఇక్కడ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ. మీరు కీబోర్డ్ మీద కూర్చుంటే మైక్ దగ్గర పెట్టుకుంటారు. దేవుని క్రియలు బైబిల్ నిండా ఎవరి క్రియలు ఉన్నాయి? దేవుని క్రియలు కదా. ఈ దేవుని క్రియలను ఆది కాండములో నుండి చూస్తాం మనం. దాన్ని ఇంగ్లీష్లో డివైన్ యాక్ట్స్ అంటారు. దేవుడు చేసే పనులు మనకు ఆది కాండములో దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. దీన్ని ఏమంటారంటే ద క్రియేటర్హుడ్ ఆఫ్ గాడ్, సృష్టికర్తృత్వము. అచ్చ తెలుగులో ఏమంటారు? సృష్టి కర్తృత్వం. కొంచెం నోరు తిరగడం కష్టమే అచ్చ తెలుగులో. సృష్టికర్తృత్వము అనే మాట అక్కడ మనం చూడొచ్చు. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుంది? నిరాకారముగా శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు మరలా బాగు చేస్తున్నాడు. అంటే పునఃస్థితి స్థాపకుడు ఆయన. 2వ ధర్మము విధి ఏం చేస్తున్నాడంటే పునఃస్థితి స్థాపన. అంటే పాడైపోయిన దాన్ని మరలా బాగు చేస్తున్నాడు. దీన్ని మంచి అచ్చ తెలుగులో ఏమంటారు? పునఃస్థితి స్థాపన. ఇంగ్లీష్లో రెస్టిట్యూషన్, రీజనరేషన్, రిఫర్మేషన్. తర్వాత 3వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ హోవరింగ్ అండ్ బ్రూడింగ్ ఓవర్ ద వాటర్స్ అని ఉంటుంది. డేక్స్ బైబిల్లో, స్కోఫిల్డ్ బైబిల్లో బ్రూడింగ్ ఓవర్ అని ఉంటుంది. అసలు బ్రూడింగ్ అంటే ఏంటి? బ్రీడింగ్ అంటే అర్థం కావాలి మనకు. బ్రీడ్ అంటే ఇంగ్లీష్లో బ్రీడింగ్ను పొదుగుట అంటారు.
బ్రీడింగ్ ఏమంటారు? పొదుగుట. కోడి గుడ్ల మీద ఏం చేస్తుంది? పొదుగుతుంది. తన ఉష్ణతాపాన్ని ఆ గుడ్డుకు ఇచ్చినందుకు 3 వారాలకు ఆ పిండం కాస్త ఏమవుతుంది? అండం కాస్త పిండమై, పిండం కాస్త ప్రౌఢ జీవిగా మారిపోతుంది. అండము పిండం అవుతుంది, పిండము ప్రౌఢ జీవిగా మారుతుంది. దీన్ని హిందీలో తాప్మాన్ అంటారు, ఇంగ్లీష్లో బ్రూడింగ్ ఆర్ బ్రీడింగ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ లేని విశ్వాసుల మీద, అంటే రాబోయే విశ్వాసంలోకి వీళ్ళు వస్తారు అనుకున్నప్పుడు వారి మీద పొదుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రచండమైన వ్యక్తి. ఆయన కొన్ని ప్రాంతాల మీద ఆవాసం చేసి అల్లాడుతుంటాడు, అంటే పొదుగుతుంటాడు. ఏమండి? అందుకే ఓఫర్ గారు ఒక పాట రాశారు, బ్రహ్మాండ నాయకుడే సయ్య సాక్షిగా. బ్రహ్మాండ నాయకుడు, అండము కాస్త పిండము, పిండంపై బ్రహ్మాండం అవుతుందట. భారతీయ కవీశ్వరులు చెప్పినదంతా బైబిల్కు దగ్గరకు ఉంటుంది. సరే, ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. దేవుని క్రియలను ధ్యానించాలి. ఏం చేయాలి? మనము ధ్యానించాలి. ఇక ధ్యానించాలంటే నేను ఆదికాండం మొదలు పెడితే మీకు నెల రోజులు కూడా చెప్పాలి, అంత సబ్జెక్ట్ ఉంది అందులో. కానీ ఆదివారం నుండి నెల రోజుల దాకా కూర్చుంటే టికెట్లు పోయేది, ఉద్యోగ ధర్మం ఎలా నిర్వర్తించేది, రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు మనవి. కనుక ఆ ప్రమాదం ఉంది కనుక ఆ అపాయాన్ని పక్కకు పెట్టేసి దాన్ని సంక్షిప్తం చేస్తున్నాం. దేవుని క్రియలను ధ్యానించాలి. మీరు విన్నారు లేదు ఎంతమంది? ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మశాస్త్రం అనే ఒక పాట ఉండేది. ఎవరికైనా తెలుసా అండి? మీరు పాటలు వినరా? కోపం చూస్తే తల్లి, పాటలు వింటారా వినరా? వింటారు కదా. నేను ఎప్పుడు అంటే 97, 98లో విన్న పాట ఇప్పటికి మర్చిపోలేదు. నా మైండ్ అట్లాంటిది అనమాట. ధ్యానించుము దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము. యూట్యూబ్లో కొడుతూ వస్తుంది, చక్కటి పాట. కనుక దేవుని ధ్యానించాలి, క్రియలను ధ్యానించాలి. మరి దావీదు భక్తుడైతే కీర్తన మొదటి కీర్తనలోనే చెప్పాడు 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలన్నట? దివారాత్రములు దానిని ధ్యానించాలట. బైబిల్ని ఎలా ధ్యానిస్తామండి? అదే సంక్లిష్టమైన జటిలమైన మాట. మీకు ఒక చిన్న విషయాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించమన్నాడు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 15 వచనాలు చదివారనుకో, మీరు ఏమైనా సంతోషించగలరా? జస్ట్ అట్లా చూడండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం నుండి 2వ నెల 1వ తేదీని సిరాయి అరణ్యమందు ప్రతి శుక్రవారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలు సమాజంలో లెక్కించమన్నాడు అని ఏం చెప్పాడు? ప్రతి గోత్రంలో ఒకడు, రూబేను గోత్రంలో, తర్వాత యూదా గోత్రంలో, ఇస్సాకరు గోత్రంలో, జబులూను గోత్రంలో, ఎఫ్రాయిం గోత్రంలో, మనష్షే గోత్రంలో, బెన్యామీను గోత్రంలో. ఇలా చదువుతూ పోతుంటే ఎలా ఆనందించగలమండి? ప్రాక్టికల్గా నేను ఆలోచించాను.
బైబిల్ ఇలా చదువుతుంటే ఎలా ఆనందించగలం? తర్వాత ఆదికాండంలో కూడా 10వ అధ్యాయంలో నోవాహు వంశావళి ఉంది. ఇక్కడ ఇదిగో నోవాహు కుమారుడు షేము, హాము, యాపెతు అన్నవారి వంశావళి, ఇదంతా వాళ్ళ వంశావళి. ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఆనందిస్తామండి? అతనికి ఇతను పుట్టిను, ఇతనికి అతడు పుట్టిను, అతనికి ఇతడు పుట్టిను, ఇతనికి ఏం ఆనందించే అవకాశాలు ఉన్నాయా? చెప్పండి. మీరు మాట్లాడరా? నోరు విప్పట్ల. 81వ కీర్తన 10వ వచనం చదవండి అందరు కలిసి సామూహిక పఠనం చేయండి. 81వ కీర్తన 10వ వచనం అందరూ గట్టిగా చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళు. నేనే అందరు చెప్పండి. మళ్ళీ చెప్పండి ఒకసారి ఒక అబ్బాయిని చదవమన్నా, నీ నోరు బాగా తెరవమని చదవమంటే నీ నోరు బాగా తెరవమని చదువుతున్నాడు. బాగా తెరిచి చదివాడా, బాగా తెరవకుండా చదివాడా? దేవుడు చెప్పిన మాటనే క్రియలో మనం పాటించాలి. నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని. కనుక బైబిల్ను దైవజనులు మనందరి ఆత్మీయ తండ్రి ఓఫీర్ గారు 130 సార్లు చదివారు. ఎన్నిసార్లు అండి? మీరు ఎన్నిసార్లు చదివారు? ఇక్కడ ఉన్నారు. ఒకసారి కంప్లీట్ చేసిన చేద్దండి. బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్ చేయాలి కదా, తప్పకుండా చేస్తారు మీరు. చాలా సంతోషం. ఒకసారి కంప్లీట్ చేసిన వాళ్ళకి నా చప్పట్లు, కంప్లీట్ చేయబోతున్న వాళ్ళు కూడా చప్పట్లు కూడా. ఏమండి? దేవునికి స్తోత్రం. అమ్మగారికి గట్టి చప్పట్లు కొట్టండి. నేను మొన్న నాకు బాగాలేనప్పుడు పడక మీద ఉన్నప్పుడు బైబిల్ను 2 నెలల్లో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసేసా. అంటే అవకాశం ఉంది. సో బైబిల్ బాగా చదవాలి, దాన్ని ధ్యానించాలి. ఇక్కడ ఆదికాండము 10వ అధ్యాయం చదువుతూ పోతుంటే 25వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. పెలెగు ఏలయనగా భూమి దేశములుగా విభాగించబడిందట. అంతముందంతా ఒకటే ఉండే, ఏకాండముగా ఉండే భూమి ఒకటే దగ్గర ఉండే. నాయగారు అంటే ఆదికాండంలో చూడండి ప్రభు ఏమన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనం, అంటే జలములన్నీ ఒకవైపోయాయి, భూభాగం అంతా ఒకవైపోయింది. ఇలా ఏకాండముగా ఉన్న భూభాగాన్ని దేవుడు విభాగించాడు. ఈ గందరగోళంలో 10వ అధ్యాయంలో అంత గందరగోళం గజిబిజి ఉన్న దాంట్లో చదువుతుంటే 10వ అధ్యాయంలో పెలెగు కాలములో దేవుడు భూమిని విభాగించాడనే ఒక మెరుపు మెరిసింది. ఒక 100 గదులు చీకటి గదుల్లో నడిచిపోతే ఆఖరికి ఒక గదిలో వెళ్తురుంది. అట్లా బైబిల్లో మహిమగల సంగతులు అలా రాసిపెట్టాడు దేవుడు. వాటిని ధ్యానించాలి. ధ్యానించుట మనకు ఆవశ్యకము. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించాలి. భక్తులందరూ ధ్యానించిన వారే. ఏమండి? 19వ కీర్తనలో భక్త దావీదు ఏమంటాడు చూడండి, 14వ వచనంలో, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా,
నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. హృదయ ధ్యానము అది మెయిన్గా చెప్పేది. 119వ కీర్తన దయచేసి చూడండి, 15వ వచనం. నీ ఆజ్ఞలను నేను అలాగే 97వ వచనం కూడా చదువుతాం అమ్మ. 119వ కీర్తన దానిని దినమెల్ల నేను, అక్కడేమో దివారాత్రంలో ఇక్కడ దినమెల్ల. తర్వాత 148వ వచనం చూద్దాం. ఏవండి, వాక్యమును ధ్యానించాలి. ఆదివారం మీరు అందరూ మందిరానికి వస్తారు. మరి దేవుడు అభిషేకించి ఆశీర్వాదమయ్య గారిని నిలబెట్టి ఇచ్చిన సందేశాన్ని ధ్యానించుకుంటూ పోవాలి. దినమంతా ధ్యానించాలి. అయ్యగారు ఏం చెప్పారు, అలా వారమంతా ధ్యానించాలి. అప్పుడు ఎంత ఆశీర్వాదం తెలుసు మీకు. ఆయన పేరులో ఉన్న ఆశీర్వాదం అంతా మీ జీవితంలోకి వచ్చేస్తుంది. కనుక ధ్యానించుట 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 అనే బైబిల్ నిండా ధ్యానించడమే మనకు కనబడుతుంది. అయితే ఈ కడవరి తరంలో సంఘాలలో చాలామంది ధ్యానించుట మానేశారు. ఏమండి, ధ్యానించడం ఏం చేశారు, మానుకున్నారు. మనకు ఆది కాండంలో చూస్తే ఇస్సాకు ఇరవై 24వ అధ్యాయంలో 63వ వచనంలో చూడండి. ఇస్సాకు ఏం చేస్తున్నాడండి, ధ్యానిస్తున్నాడు పొలంలో. చాలామంది ఏం చేస్తారంటే, అసలు ధ్యానించడము అనేది పెద్ద కష్టం కాదు నా అనుభవంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవుట్ రీచ్ మీటింగ్ జరిగినప్పుడు మేమందరం కలిసి బెంగళూరు పోయాం. అప్పుడు పాస్టమ్మ గారు కూడా వచ్చారు. అయితే వాళ్ళని ఒక రోజు ముందే బస్సులో పంపించాము. నెక్స్ట్ డే మేమందరం మైసూరు పోయి అక్కడ ప్రార్థన ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరాము. బెంగళూరు వచ్చేసరికి రాత్రి 12 అయింది. 12 గంటలకు అందరినీ దిగబెట్టి నేను ఆ రాత్రి మళ్ళీ హైదరాబాద్ బయలుదేరా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి నిజామాబాద్ వచ్చాను. అంటే 869 కిలోమీటర్లు నా ప్రయాణం. రాత్రంతా నేను ఒంటిగానే డ్రైవ్ చేస్తున్నా. మరి నాకు బోర్ రాలేదా, నాకు విసుగు పుట్టలేదా, నిద్ర రాలేదా? ధ్యానిస్తూనే వస్తున్నాను నేను. ఏమండి, దేవుని వాక్యమును ధ్యానించాలి. ఇందులో ఒక ప్రక్రియ చెప్తాను నేను మీకు. ధ్యానించడం కష్టం అనుకున్నప్పుడు పాట రూపేణా దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతే జ్ఞానమై కూర్చుంటుంది. అర్థమైందా? సి మైనర్ బెట్ట. మీరందరూ ప్రతిరోజు యెహోవా నా బలమా శత్రువులు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా.
వేడువక నన్ను ఎడబాయని. స్తోత్రం యెహోవా. ఇప్పుడు ఈ పాట పాడినాం కదా, అయితే ఈ పాట నా జీవితంలో ఎట్లా పనిచేసిందో మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తా. వింటారా? వింటామని ఎవరు చెప్పట్లా? వింటా అంటేనే చెప్తాను, లేకపోతే టైం ఎందుకు వేస్ట్ చేయడం అని. వింటారా అండి? అయితే నాకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే పెద్ద పాప ఆమె చదువుకునే రోజుల్లో కాలేజీలో అడ్మిట్ చేశాం. ఆమెను అంటే 30 కిలోమీటర్ల దూరంలో మాకు బోధన్ అని ఒక ప్రాంతంలో అక్కడ హాస్టల్లో చేశాం. ఆమె డైలీ ప్రొద్దున లేవగానే ఫెయింట్ అయిపోవాలి. అక్కడ అంతా అన్యాచారాలతో నడిచేది. అక్కడ అన్ని టెంపుల్స్ ఉండేవి, అంత రకరకాలుగా ఆమెకు నచ్చలేదు. ఏమైందో మొత్తానికి ప్రతిసారి మాకు ఫోన్ వచ్చేది, పాప పడిపోయిందండి, వచ్చి తీసుకెళ్ళండి. అట్లా 6-7 సార్లు పడిపోయింది. వెళ్ళడము, తీసుకురావడము, హాస్పిటల్లో చూపించడము, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళా ఈసారిగా తీసుకొచ్చాక డాడీ నేను అసలు హాస్టల్కి పోను అని భీష్మించుకొని వచ్చాను. నేను హాస్టల్ వెళ్ళాను డాడీ, ఇక్కడే చదువుకుంటాను. ఆ కాలేజ్ ఏమో మంచి టాప్ ర్యాంక్స్ వచ్చే కాలేజీ, డబ్బులు కట్టేశాను. ఏం చేయాలి ప్రభు అని పాస్టర్ గారు అప్పుడు ఆమె డ్యూటీకి వెళ్ళిపోయారు, పాపతో నేనున్నాను. బ్యాగ్ రెడీ చేసుకున్నాం, అప్పటికే 3 days అయిపోయింది. రెడీ చేసుకుని నాకు ఎల్ఎంఎల్ వేసుకుండేది వెనక కట్టాను. నాన్న వెళ్దామా అన్న. ఎక్కడికి డాడీ అన్నది. హాస్టల్ పోదాం. నేను రాను డాడీ. ఎట్లా బిడ్డ, డబ్బులు కట్టినాం కదా అంటే నేను రాను డాడీ. సర్లే హాస్టల్కి పోతే పోని, జస్ట్ అట్లా గాలికి తిరిగి వద్దాంలే, బయట అట్లా చల్లగాలికి తిరిగి వద్దామని వెనకెక్కించుకుని వచ్చాను. నేను పోతున్నాను, దేవుని అడుగుతూనే ఉన్నా. ప్రయాణం బండి తోలుతూ దేవుని అడుగుతున్నా, ప్రభా ఈమెను ఎట్లా ఒప్పించాలి నేను అంటే. దేవుడు నా చెవులు ఏం చెప్పాడంటే, యెహోవా నా బలం అనే పాట పాడు. ఆ పాట ఎత్తుకున్నా. ఆ పాట ఎత్తుకొని కావాలనే తప్పు పాడమని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పాడు నా చెవులో, ఈ పాట కొంచెం తప్పు పాడు, అమ్మాయి కరెక్ట్ చేస్తుంది నిన్ను. సరే ప్రభు నువ్వు చెప్పినట్టు చేస్తాను. అప్పుడు ఎత్తుకున్నా. నా శత్రువుల్లో నన్ను కొట్టినను అన్న. అడేముంది? మీరన్నట్టే ఆమెకి డాడీ కొట్టినను కాదు, తప్పాడుతున్నాను. కరెక్షన్ చేయడం ఇష్టం కదా అందరికీ. అప్పుడు ఆమె మరి నువ్వు కరెక్ట్ ఇట్లా పాడు బిడ్డా అన్న. ఆమె ఎత్తుకుంది, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తి వేడువక నన్ను ఎడబాయని. చాలా బాగా పాడుతున్నా బిడ్డ, నువ్వు చక్కగా గొంతిచ్చిండు దేవుడు నీకు, మళ్ళీ పాడు, మొత్తం పాడన్న. పాట అంతా పాడేసి. ఎన్ని చరణాలు ఉంటాయి? 7 చరణాలు ఉంటాయి. ఆ 7 చరణాలను 2 సార్లు పాడిపించా. ఈ లోపల ఆమె హాస్టల్లో వచ్చేసింది.
ఈ లోపల ఆమె హాస్టల్ దగ్గర వచ్చేసి బండి ఆగింది. బండి దిగి, డాడీ మనము దేవుని బిడ్డలం, భయపడద్దు, దేవుడు మనకు తోడున్నాడు కదా, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. అసలు ఏం జరిగిందండి? నేనేమైనా చేశానా? చేసిందంతే ఎవరు? ఆయన పాటని చేసింది. ధ్యానించడంలో ఎంత శక్తిని చూసారా మీరు? అంటే ఒక పిరికి అమ్మాయి ధైర్యవంతురాలై నాకే ధైర్యం చెప్తుంది, డాడీ మనం దేవుని బిడ్డలను భయపడొద్దు, నువ్వు అని నాకు చెప్తుంది. భీమతులను సైనికులుగా మార్చే పరిశుద్ధాత్మయే ప్రభుదానం. ఏమండి? కనుక పాటకుండొద్దు, నీ లైఫ్లో ఒక యాక్టివ్ పాట కావాలి. దేవుని పాటలు పుస్తకాల్లో ఉండొద్దు, నీ బ్రతుకులో ఒక భాగం కావాలి. ఇప్పుడు ఆ పాట నాకు పాడినప్పుడల్లా ఏం జ్ఞాపకం వస్తుంది కదా? మీరు పాడితే మీకు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? ఇప్పుడు నా సాక్ష్యమే జ్ఞాపకం వస్తుంది మీకు, అవునా కాదు? కాదు, నేను ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకంటూ ఒక సాక్ష్యం వస్తుంది, తప్పకుండా రాసి పెట్టుకోండి. అలా రావాలనే దేవుడికి నన్ను నడిపించాడు. మీరందరూ ప్రతి ఆధారం మీద నిలబడి ఈ పాట ద్వారా దేవుడు నన్ను ఇలా దర్శించాడని చెప్పకపోతే అడగండి, తప్పకుండా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నీ ప్రజల పక్షముగా నీ ప్రజల అగ్నిలో పడవేసిన యేసయ్యా, అగ్నిలో భయమే లేకుండిరే, యెహోవా స్తోత్రం హల్లెలూయా, ఎంతో బలమైనది, ఎంతో యెహోవా. ధ్యానపూర్వకమైన పాటలు ఇందులో ఉన్నాయి. మీరు అడగాలి, కొన్ని పాటలు చెప్పండి అయ్య గారు అన్నారు, అడగండి. నేను చెప్పను కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ తీసుకోవాలి మనం. పాటలు పాడకుండా కూర్చుంటే టైం అంతా గడిచిపోతుంది. కనుక కొన్ని పాటలు ప్రతిరోజు పాడుకోవాలి. పాడుకోవడమే ధ్యానం. ఇంకొక యాంగిల్లో మనసున నెమరు వేసుకోవడం వేరు, కానీ నెమరు వేసేంత ఓపిక ఆ శక్తి మనకు లేదు కనుక పాట పాడుకుంటే నడిచిపోతుంది. ఇప్పుడు వంట చేస్తూ కూడా పాట పాడవచ్చు కదండి, అడ్డమా? బట్టలు నుసిమేస్తూ కూడా పాటలు పాడవచ్చు, స్నానం చేస్తూ కూడా పాటలు పాడుకోవచ్చు కదా. ఒకసారి ఒక అబ్బాయి పాట పాడుతున్నాడు స్నానం చేసుకుంటా, చిన్న పిల్లడు, ఈ ఏజ్ అంతా, నీళ్ళు పోసుకుంటూ స్నానం చేస్తాడు. స్నానం చేస్తూ పాట పాడుతాడు. ఏం పాట తెలుసా? పరిశుద్ధ 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 ప్రభు, ఏదో ఒక పాట. పెళ్ళికి సిద్ధపడ్డట్టే ఉంది పాపం మా అబ్బాయి. కనీసం ఆ పాట పాడాలన్నా ఆ స్పృహ అవుతుంది కదా అబ్బాయికి. కనుక ఏదో ఒక పాట పాడండి, దేవుని పాటనే కదా. ఆ పాటలో ఏముంది? దేవుని క్రియలున్నాయి. చీకటి నుండి వెలుగులోనికి
పొందెదను రాజవంశములో యాజకత్వము కృపామయుడా నీలో నా కృపామయుడా పదేది నోగోనా ఇదిగోనా పామయుడా. చాలా చక్కగా పాడారు మీరు. ఎంత చప్పట్లు, నా చప్పట్లు మీకు చాలా శ్రావ్యంగా ఆలపించారు. ఒక్క మనిషి అయినట్టు పాడారు. అయితే ఇందులో నా ప్రశ్న ఏంటంటే, ఈ పాటలో దేవుని కార్యం ఏంటి? చి అని అయిపోతారు కొందరు. ఆగకండి. చి అని అయిపోతే ఏమైపోతుంది? చి అయిపోతుంది. అట్లా కావద్దు కదా. చెప్పండి, దేవుని కార్యం ఏముంది అందులో? చీకటి నుండి అంటే బదలాయింపు కార్యక్రమం కదా, బదిలీ చేస్తున్నాడు దేవుడు అక్కడి నుంచి. గాడ్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ యూ ఫ్రమ్ ద డార్క్నెస్ ఇన్ టు ద ఇటర్నల్ లైట్. ఒక చోటు నుండి ఇంకో చోటుకి దేవుడు నిన్ను మారుస్తున్నాడు. అది దేవుని కార్యం కదా, దాన్ని ధ్యానిస్తున్నాం కదా పాట ద్వారా. కనుక దైవ క్రియలను ధ్యానించడము మానుకోవద్దు. సరే, ఇప్పుడు అసలు విషయానికి నేను వస్తాను. ఈ ధ్యానించడాన్నే పాత నిబంధనలో ఏమన్నారో చెబుతాను, దయచేసి చిత్తగించండి. లేవీయ కాండము 11వ అధ్యాయము 4వ వచనం దయచేసి అందరూ చదవండి. 3 నుండి చదవండి. జంతువులలో డెక్కలు గలదై ఏమి వేయునో తినవచ్చును, నెమరు వేయుట అన్నాడు. నెమరు వేయడం అంటే ఏంటండి? మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? నెమరు అంటే ఆవు లేదా గేదె లేకపోతే దున్న, జంతువులన్నీ ఏం చేస్తాయి? కొన్ని గబగబా మింగేసి తర్వాత మింగిన దాన్ని మరలా నోట్లోకి తెచ్చి బాగా నెమరేస్తాయి. సో ఇక్కడ దేవుడు నెమరు వేసే జంతువులను గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నెమరు వేయు లక్షణమునే బైబిల్లో ధ్యానించడము అంటాం. ఏమంటాము? ధ్యానించడం. నెమరు వేయని జంతువు అపవిత్రమని బైబిల్ అంటుంది. చెప్పండి నాతోటి. నెమరు వేయని జంతువు ప్రతిదీ అపవిత్రమే. అంటే ఇప్పుడు ధ్యానించని ప్రతి విశ్వాసి అపవిత్రుడే. ఇప్పుడు చెప్పండి, ధ్యానిద్దామా మానేద్దామా? తప్పది. ధ్యానించకపోతే ఏమైపోతాం? అపవిత్రులమైపోతాం. మరి 93వ కీర్తన 5వ వచనంలో ఈ వాతావరణం ఏంటో చూడండి. అమ్మ కొంచెం నాకు చెవులకు వినబడ్డట్టు చదువుతాలి. గుసగుసలాడితే గొవ్వలు పగిలిపోయినాయట. గట్టి చదువుతల్లి. నీ శాసనములు ఎన్నటికి నీ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే
నీ మందిరమునకు, మందిరంలో అనుకూలమైన పరిస్థితి ఏందట? పరిశుద్ధత. ధ్యానించనోడు పరిశుద్ధుడా అపవిత్రుడా? పరిశుద్ధ దేవుని మందిరములో అపవిత్ర జంతువులు ఉంటే ఎట్లా? ఇదేమన్నా భావ్యమా? మీరు చెప్పండి, ఇది సరి అయిందా? కనుక ఏం చేయాలి? మనం విధిగా ధ్యానించడం నేర్చుకోవాలి. దేవుని క్రియలను ధ్యానించాలి, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలి, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటను ధ్యానించాలి, ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రతిదాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యము ధ్యానించాలి. ఇస్సాకు పొలంలో ధ్యానించడం మనం చూస్తున్నాం. కనుక మనము దేవుడు చూసినప్పుడు మనం నెమరు వేసే జంతువులాగా ఉన్నామా, నెమరు వేయని అపవిత్ర జంతువులాగా ఉన్నామా? పని చేసుకుంటూ కూడా, కుట్టుకుంటూ కూడా ధ్యానించవచ్చు కదా. వంట చేస్తూ కూడా ధ్యానించవచ్చు. ప్రతి పనిలో దేవుని తత్వం దాగి ఉందండి చూడగలిగితే. ఇప్పుడు ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? ఎవరో 7 అంటున్నారు. ఏంటండి? 3. ఒక రెక్క తీసేస్తే ఏమవుతుంది? గాలి వస్తుందా? ఆ 3 రెక్కలు దైవత్రిత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 3 కలిస్తేనే గాలి వచ్చినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిస్తేనే మనకు రక్షణ వచ్చింది, మనకు పరిశుద్ధత వచ్చింది, మనకు విశ్వాసం వచ్చింది, మనకు ఆశీర్వాదం వచ్చింది. అంటే ఆ చిన్న చిన్న వాటిలో కూడా దేవుని చూడగలగాలి కదా. కనుక ఏదైనా నువ్వు దాన్ని చూసినప్పుడు అందులో నీకు ఒక దేవుని సంబంధమైన సంగతిని చూడగలగాలి. ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఏం చేస్తుంది? నా శబ్ద తరంగాలను అయస్కాంత తరంగాలుగా, విద్యుత్ తరంగాలుగా మార్చుకొని మళ్ళీ అందులోకి పోయి ఏమవుతుంది? మళ్ళా శబ్ద తరంగాలుగా వస్తుంది. అట్లా సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు అక్కడి నుంచి తన సందేశాన్ని ప్రతి ఆదివారం నిలబడే దైవజన మనసులోనికి పంపుతాడు. అది మళ్ళా అంటే ప్రసంగించే ప్రతి సేవకుడు ఒక స్పీకరే. స్పీకర్ అంటే ఈ స్పీకర్, ఈ మౌత్ ఈ స్పీకర్, కానీ వాయిస్ ఎవరిది? దేవుని స్వరం. కనుక ధ్యానించుట అనే అంశం మీద దేవుడు దృష్టి తెచ్చాడు. వైజాగ్లో ఎన్ని సంఘాలు ఉంటాయో నాకైతే తెలియదు. చాలా సంఘాలు ఉన్నాయి కదా. ఇండిపెండెంట్ ఉంటాయి, ట్రెడిషనల్ చర్చెస్, యాంగ్లికన్ చర్చెస్, రకరకాల చర్చెస్ ఉన్నాయి, గాస్పల్ చర్చెస్, ఇవాంజలికల్ చర్చెస్. కానీ దేవుడు ఆకాశం మహాకాశం నుండి చూసినప్పుడు ఈ విశాలాక్షి నగర్లో ఉన్న అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో అన్ని పవిత్ర జంతువులను చూడాలని, నెమరు వేసే జంతువులను చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నుండి బైబిల్ను చదువుదాం, ధ్యానిద్దాం. ఏం చేయాలి? చదవాలి. నేను నార్త్ ఇండియాకు పోతాను, అవుట్ రీచ్కి 29 రాష్ట్రాలకు పోయి వస్తాను. పోయినప్పుడు మరి ఎక్కడేముంటుందో మనకేం తెలుసు? ప్రమాదం పొంచి ఉంటుంది కదా, మనంత సేఫ్ కాదు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత సురక్షిత భారతదేశంలో ఎక్కడ లేదు. ఆడపోయినప్పుడు పాటలు పాడుకుంటా, ప్రభువా నిన్ను నమ్మి డి మేజర్ ఇవేట, ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా అయితే నేను మొబైల్ బ్లూటూత్ ఉంటుంది కదా, బ్లూటూత్ పెట్టుకొని
బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తున్నానుకో పాట పెట్టుకుంటా, బీట్ పెట్టుకుంటా, సేమ్ బీట్, ఉత్త బీట్ పెట్టు. ప్రభువా నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా నిన్ను నమ్మి. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, ప్రతి మాట ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు, ప్రభువా నా ప్రక్క నుండి, ప్రభువా నా ప్రక్క నుండి, ప్రభువా నా ప్రక్క నుండి, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను. ఇది నా పిచ్చి. ఇక అదే ధ్యానిస్తుంటారు అనమాట, పిచ్చి పట్టినట్టే. ఒక పలక తీసుకొని దాని మీద ఏబిసిడి అని ఒక ఏ అని రాయండి, ఒకసారి రాసేసి తుడిపేయండి, ఒకసారి పెన్సిల్తో మామూలుగా పలక బల్పంతో రాసేసి తుడిపేస్తే ఏమవుతుంది? అది ఒకసారి 100 సార్లు దిద్ది తుడపండి, పోతుందా? 100 సార్లు ధ్యానించి చూడండి, దైవశక్తి మీ మీద నిండుగా దిగి వస్తుంది. దైవశక్తితో నింపబడిన, ధ్యానాంశ శక్తితో నింపబడిన సత్య సంబంధులు విశాలాక్షి నగర్ అగాప్య సంపూర్ణ సువార్త సంఘంలో ఉన్నారనే సాక్ష్యం పరలోకంలో నేను వినాలి. అయితే వినాలి, సంతోషమే, కానీ ప్రస్తుతం అయితే సాక్ష్యం లేదు కదా. గతంలో మనం ధ్యానించామా? ఇంత యథార్థంగా చెప్దాం, గతంలో ఇంత ధ్యానించామా? ధ్యానించలేదా? మనకు దేవుడు చక్కగా నోరిచ్చారు కదా. కోర్టులో పోయిన తర్వాత ఈ హత్య నువ్వు చేసావా అంటే అంటామా? నోటితో ఒప్పుకోవాలి కదా అండి. కోర్టులో సంజ్ఞలతో జడ్జి గారు ఒప్పుకుంటారా? ఏం బాబు ఈ దొంగతనం నువ్వు చేసావా అంటే అదే వాడిని పట్టుకురండి తన్నండి, వాడు నోరు తెరుస్తలేని అంటాడు. కనుక దేవుని మందిరంలో కూడా నోరు తెరిచుంటుట శ్రేయస్కరం. ఇప్పుడు చెప్పండి, గతంలో మనం ధ్యానించామా? ధ్యానించలేదు. మరి ధ్యానించకపోవడము మరి పొరపాటే కదా, తప్పిదమా కదా? అయితే తప్పులను క్షమించే దేవుడు మనకు లేడా కదా? తెలియక పొరపాట్లు చేస్తున్నాం మనం. తప్పులు మన్నించుట దేవుని సుగుణం. ఆయన కనికరము చూపుటలో ఆనందించి దేవుడు. ఏమండి, 147వ కీర్తనలో దేవుని యొక్క కృపా మహదైశ్వర్యపు లక్షణం చూద్దాం. పదకొండవ వచనం.
చదవండి అమ్మ. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. 86వ కీర్తన 5వ వచనం చూడండి. దేవుని మనసు ఎలాంటిదన్నా? ఎప్పుడెప్పుడు క్షమించాలని. దేవుని మనసు ఏంటట? ఎప్పుడెప్పుడు క్షమించాలని. మరి మన మనసు ఏంది? ఎప్పుడెప్పుడు క్షమాపణ పొందుకోవాలని ఉండాలి కదా. పదే పదే మన్నించువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా మన్నించువాడా నన్నేలు రాజా నా పోషకుడా కాపాడుమయ్యా కాపాడుమయ్యా మన్నించువాడా అంటే మన్నించు దేవా, నన్ను క్షమించు, నన్ను కరుణించు. ఎప్పుడు దేవుని దగ్గర దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఏందో తెలుసా? ప్రభువా నేను మంచివాడని కాదు, పడిపోయి నేనుంటినిగా అంధకారమదుంటినిగా పడిపోయి నేనుంటినిగా అయినను తిరిగే లేతును యెహోవాయే నా వెలుగు నా రక్షణ అయినను తిరిగే లేతును యెహోవాయే నా వెలుగు నా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఈ పాట ఎంతమందికి వస్తుందండి? మహాగణుడు రాదా ఈ పాట? రమ్మంటే వస్తుంది కదా. ఆ పాట సంఖ్య ఎంత ఉంది తల్లి? చూడండి. వంద కదా. 100 అంటేనే ఇక మనకు ఎంతో 100% బెనిఫిట్ అన్నమాట 100 అంటేనే. అందులో ఈ పాటలో ఒక ప్రత్యేకత ఉంది చూడండి. ప్రతి చరణంలో ఒక కామన్ ఫినామినా ఉంది. ఏంటది? అయినను. అవునా? సర్వసాధారణంగా కనబడే ఒక పదం ఏంటి? అయినను అంటే దాని అర్థమైంది, నువ్వేమన్నగా అయినా సరే దేవుడు దినమెల్ల ప్రభుకై వదియింప బడి ఉన్నట్టి గొర్రెలము దినమెల్ల అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిని విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిని మహాగణుడు పరిశుద్ధుడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనకొక లక్షణం ఉండాలి. ఆయన ఎంతటి పాపినైనా క్షమించగలడు. దేవుడు క్షమించలేని పాపం ఏదైనా ఉందా? చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, దేవుడు క్షమించలేని పాపం ఏదైనా ఉందా? నేను పాపిని కాదంటే క్షమిస్తాడా? చెప్పండి.
ప్రభా నేను మంచిని ప్రభా, నేను పాపిని కాదంటే క్షమిస్తాడా? పాపిని ఒప్పుకుంటేనే క్షమిస్తాడు ఎంతటోనైనా. అంటే పశ్చాత్తాపం ఉంటే ఎంత పాపినైనా క్షమిస్తాడు. యూదా ఇస్కరియోతుకు పశ్చాత్తాపం ఉందా? అవన్నీ క్షమించాడా? పశ్చాత్తాపం లేని దేవుడు క్షమించాడు. కనుక నీకు పశ్చాత్తాపం ఉంటే ఎంత గొప్ప పాపం చేసిన దేవుడు నేను మరలా లేపి నిలబెట్టగలడు. మనం మర్చిపోయాం. ధ్యానించడం అనే ప్రక్రియను ఏం చేశాం? మర్చిపోయాం. హడావుడి. ఎందుకంటే జీవితం వేగవంతం అయిపోయింది, అన్నీ షార్ట్ అయిపోయినాయి, తొందరగా పోవాలి, తొందర రావాలి. ఎట్లయిపోయిందంటే స్పీడ్ జనరేషన్. ఏదైనా కావాలంటే జెప్టోలో ఆర్డర్ ఇచ్చుకోవడం, బ్లింకిట్లో ఆర్డర్ ఇచ్చుకోవడం, ఇన్స్టామార్ట్లో ఇవ్వడం. స్పీడ్ యుగం అయిపోయింది. ముందట్లాగా టెలిగ్రాములు, ఉత్తరాలు, 8 పేజీ ఉత్తరాలు ఎక్కడున్నాయి? మొబైల్ తెరవడము, వాట్సాప్ ఓపెన్ చేయడము, వీడియో కాల్ మాట్లాడడం. బాగున్నా బిడ్డ? ఒకప్పట్లాగా లేదు కదా. యుగం స్పీడ్ అయిపోయింది. ఈ స్పీడ్ యుగంలో సహితము ధ్యానించడానికి దేవుడు కొన్ని టెక్నిక్స్ పెట్టాడు. నేను చెప్పేది, ఏ తరమైనా, ఏ యుగమైనా, ఏ రాకెట్ యుగమన్నా రాని, దేవుని భక్తుడు ఎప్పటికీ మారడు. దేవుడు మారడు, దేవుని భక్తుడు. మారుచున్న సమాజములోన మరని యువకులు లేవాలి, మరని యేసు మార్గములోన మరలక నడవాలి. మారుచున్న సమాజములోన చదువులలో, పదవులలో, పెదవులలో, హృదయములో, మాటలలోన, పాటలలోన పరివర్తనయే రావాలి, పరిశుద్ధతయే. మారుచున్న సమాజములోన మరని యువకులు లేవాలి, మరని యేసు. ఈ పాట నేను 8వ తరగతి ఉన్నప్పుడు నేర్చుకున్నా. ఈ పాట నేను ఎప్పుడు నేర్చుకున్నా? కొత్త పాటలు ఏవి పాడకండి. కొత్త పాటల్లో ఏం లేదు. యూట్యూబ్లలో కొత్త కొత్త పాటలు వస్తున్నాయి కానీ ఏం రసం లేదు. ఉప్పు లేని పప్పులాగా ఉంటుంది అది. పాతకాలం పాటలు పాడుకోండి, నిండైన అభిషేకం ఉంటుంది వాటి మీద. ఇప్పుడు చెప్పాను కదా, యెహోవా నా బలమా ఎట్లుందో. సంఘంలో పాట ఎత్తుకుంటే పాడన్నాడు కూడా యూనిట్ అవుతాడు. ఏమండి, కొన్ని పాటలు ఉంటాయి. ఇక కొంతమందికి అయితే ఎట్లాంటి మాసిలమన్నారు రాసిన పాటలు అయితే ఇక అసలు అన్యులు కూడా పాడుకుంటారు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, రాత్రంతయు శ్రమ పడినా రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లున పడవా. ఆత్మార్పణ సేయకయే అహమును ప్రేమ సుచునే,
హరసిద్ధి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే వాడిన వలలో నడిపేదో ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వర్ల ధ్యానించడము ఒకవేళ కష్టసాధ్యమైతే తదేకంగా పాటలు పాడండి. పాటలు పాడడం కూడా కష్టం అనుకోండి, పనిచేసే స్థలాల్లో పాటలు పాడినారు అనుకోండి, పెట్టుకొని వినండి. వినడం కూడా ఎందుకు పెట్టినావు అంటారు ఎవడన్నా. ఏమండి మొన్న ఒకటి యూట్యూబ్లో ఒకటి న్యూస్ వచ్చింది వైరల్. రాయలసీమ ఏరియాలో ఒక చెల్లి అమ్మాయి 30 years ఉంటాయి పాపకి, లేబర్గా కూలి పనిపోతుంది అమ్మాయి. అయితే చిన్న మొబైల్, ఏది కీప్యాడ్ మొబైల్, స్మార్ట్ ఫోన్ కాదు, కీప్యాడ్ మొబైల్లో పాటలు డౌన్లోడ్ చేసుకుంది, దేవుని పాటలు. ఆమె విశ్వాసం పెట్టుకొని చిన్న వైర్ పెట్టుకొని చెవిలో పెట్టుకొని పని చేస్తుంది, పాటలు వింటుంది, పని చేస్తుంది. చాలా కష్టపడుతుంది. ఆ ఓనరు ఏంది ఈమె ఏం చేస్తుంది అని మెల్లగా ఓ రోజు ఆమె దగ్గర పిలిచి అది గుంజుకొని విన్నాడు పాట. అందులో యేసయ్య పాట ఉంది. వానికి చివాలు ఎత్తిపోయింది, వాడికి దయ్యం పట్టింది వానికి. ఈ పాటలు వింటాను సార్, నేను నీ పని చేస్తున్నానా లేదా? నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? పని చేయడానికి వచ్చాను. పనిలో ఏదన్నా తప్పు ఉంటే నన్ను అడుగు, కానీ దీంట్లో నువ్వు నన్ను ప్రశ్నించేది నా సొంత వ్యవహారం. నేను నిన్ను పనికి పెట్టుకోను, తీసేస్తాను, తీసేయి, నువ్వు కాకపోతే ఇంకో దగ్గర పని చేస్తాను. ఆ గొడవ అంతా ఎవరో షూట్ చేసారు. ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది. నా ప్రభు పాటలు వినకుండా ఆపడానికి నువ్వెవరు? తప్పకుండా పాడతానే, వింటా. చిన్న మొబైల్, ఇప్పుడైతే స్మార్ట్ మొబైల్స్ వచ్చింది, దినమంతా పాటలు వినుకుంటూ ఉండొచ్చు. నేను ఒకసారి ఛత్తీస్గఢ్ నుండి రాయ్పూర్ నుండి నిజామాబాద్ దాకా రాత్రంతా నేనే డ్రైవ్ చేస్తున్నా. నాతో 8 మంది కూర్చోరు కారులో. నేను వైజాగ్ 3 సార్లు 4 సార్లు వచ్చిన కారులో. రాసు గారు అమ్మగారిని తీసుకొని 3 సార్లు 4 సార్లు కారులో వచ్చినాం. రాత్రి అసలు మాకు నిద్ర ఉండదు, పాటలు పాడుతూనే ఉంటాం, బీట్ పెట్టుకుంటాం. అలా బీట్ పెట్టేసి ఇక పాటలు ఎత్తుకుంటాం. అయితే ఛత్తీస్గఢ్ నుండి వస్తున్నాం. నాతో పాటు ఉన్న సేవకులందరూ, అందరూ సేవకులే, మంచిగా సేవకులందరూ ధ్యానం చేస్తారు. అందులో ఒక ఆయన వెరైటీ ధ్యానం. నేను బీట్ పెట్టుకున్నా, దాదర పెట్టా. సి మైనర్. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవో తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ఆడ స్టార్ట్ చేసిన పాట వీళ్ళందరూ పడుకున్నారు. నేను నిజామాబాద్ వచ్చే వరకు ఆ పాట పాడుతూనే ఉన్నా, అలసిపోలే. అందులో ఒక పాస్టర్ గారు ఎవరంటే మార్క్ బాబు గారు.
యథార్థవాది మార్గబాబు నా ఆత్మీయ కుమారుడే. వెనక పడుకున్నాడు, పడుకొని లేచిండు. గంటలు గంటలు పాడుతుంటే నేను వచ్చి ఆపిన తర్వాత ఒక దగ్గర ఆపినాం. అయ్యగారు ఇటు రండి అన్నాడు. ఏంది పెట్టా అంటే, ఈ కాలు మొక్కుతాయి గారు. ఏందది, ఎంతసేపు పాడుతున్నావు పాట అంటే అలసిపోలే. పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా ఇంతకు నాకు వచ్చిన కష్టం ఏంది? ఇంత దూరం ప్రయాణం చేయాలి, నిద్ర వస్తుంది ప్రభువా. వీళ్ళందరూ అంత యంగే, మళ్ళీ అందరూ 30, 40 దిట్టగా ఉన్నారు. ఒక్కొక్కరు చింతమోదుల్లాగా. నేను ఒక్కనే 60 ఏళ్ళలోని. ఈ సాక్ష్యం 61వ సంవత్సరంలో, నేను అప్పుడు 61 ఏళ్ళు నాకు. నేను డ్రైవ్ చేస్తున్నా. నేను డ్రైవ్ చేస్తుంటే ముసలి గుర్రం నడుపుతుంటే యవన గుర్రాలు అన్నాయి. ఏం చెప్పాలి చెప్పండి? నా శక్తి సరిపోతుందా? అందుకే నేను ఈ పాట పాడుకున్నా. పలువిధ శోధన కష్టములు ఉన్నాయి ప్రభు. అయితే రోవంతా నా బాధ, నా గోడు ఎవరికి చెప్పుకున్నా? నా రక్షకునికి చెప్పుకున్నా. అవన్నీ ఆవరిస్తున్నాయి. పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా కష్టములు ఇవన్నీ వస్తుంటే ఏం చేస్తాం మనం? కలత చెందుతాం. చెందమా? అప్పుడు అన్న కలత చెందుచున్న నా హృదయమును కదలాక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునదో రాత్రంతి పాటనే పాడుతున్నా. బోర్ రాదు అయ్యగారు మీకంటే? బోర్ రాదు. ఎందుకు రాదంటే కలతా చిందుచున్న ఉత్త బీటే పెట్టినానా. కలతా చిందుచున్న నా హృదయమును, కలతా చిందుచున్న నా హృదయమును, కలతా చిందుచున్న నా హృదయమును, కలతా చెందుచున్న 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 నా హృదయమును, కదలాక కాపాడుము యేసయ్యా, కదలాక కాపాడుము. పాడుకుంటా క్షేమంగా వచ్చేసి అసలు బోర్ లేదు నాకు. నా లోపల ఉన్న ఆరాధకుడు లేచాడు, నా లోపల ఉన్న ధ్యానించే పురుషుడు లేచాడు, నాలో ఉన్న ప్రార్థించే పురుషుడు లేచాడు. ధ్యానంలో శక్తి ఉంటుందండి. ధ్యానంలో ఏముంటుంది చెప్పండి అందరూ? ధ్యానంలో. అయితే ఒకసారి పాత పురాతన కాలంలో మైథలాజికల్ స్టోరీస్లో ఒక మునీశ్వరుడు వస్తాడు. వచ్చేసి మరొక మునీశ్వరుని ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ మునీశ్వరుని భార్య ఇంట్లో ఉంటుందన్నమాట. మునీశ్వరుడు బయటకు వెళ్తాడు. ఇతడు వచ్చి బయట నిలబడి భవతి భిక్షాందేహి అంటాడు.
అనగానే ఈ అమ్మ ఏం చేస్తుందంటే ఇంత బియ్యం అవి ఉన్నాయి ఏదో తెచ్చి, ముందుకురా మేము స్వాములం, వచ్చి ముందుకొచ్చి అంటే, ప్రభువా నా పతిదేవుని ఆజ్ఞను నేను మీరను, ఆయన ఒక గీత గీశాడు, అది దాటి రావద్దు, నేను మీరే రండి స్వామి నేను ఇస్తాను. ఏంటా గర్వం? ఇంత శక్తి సంపన్నుణ్ణి, యోగి పుంగవుణ్ణి, నా మాటకి ధిక్కారమా? ఏమనుకుంటున్నావు నన్ను అంటే, అప్పుడు ఆ అమ్మ అన్నదట, స్వామి మీరు త్రోవన వచ్చేటప్పుడు అలా చూసినప్పుడు కాలిపోయిన కొంగననుకున్నారని నన్ను అన్నదట. ఇతడు ఆశ్చర్యపోయాడు. ఇతడు వస్తుంటే మార్గ మధ్యంలో కొంగేం చేసిందంటే రెట్టేసింది ఇతని మీద, ఈ తపశ్శక్తి సంపన్నుడైన మహర్షి మీద. ఆ రెట్టేయగానే ఇట్లా చూశాడట, హక్కున కాలిపోయింది కొంగ. ఆ కొంగ కాలిపోయిన సంగతి ఈమెకెట్లా తెలుసు? నీకెట్లా తెలుసు అని అడిగాడు. అంటే అప్పుడు ఆమె చెప్పిందనమాట, గురువర్య ఆ వీధి చివర ఒక కటికవాడు ఉంటాడు, ధర్మనందనుడని, అతడు నాకు విద్య బోధించాడు. ఏంటా విద్య? పాతివ్రత్యం. పాతివ్రత్యం అంటే ఏంటంటే, మనకు పతి ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కదా, ఆయన పేరే ప్రజాపతి. దేవుడు మనకు భర్త. ఇక ఆయన మీదనే మనసు ఉండాలి, ఇంకా వేరే కనబడద్దు. అదే పాతివ్రత్యం. ఆయన్నే ధ్యానించాలి, ఆయన తోడిదే తలంపులు. తలపులలో మునిగిపోవాలి, సముద్రం కంటే లోతుగా మునిగిపోవాలి తలంపులలో. దేవుని తలంపులు పసిఫిక్ ఓషన్ కంటే కూడా లోతుగా ఉంటాయి, అందులో నువ్వు పోతే. ఈ సముద్రం ఎంత బంగాళాఖాతం. దేవుని తలపులలో మునిగిపోవాలి. మునిగిపోతే నీకు దివ్య దృష్టి వస్తుంది, మహాశక్తులు వస్తాయి. అదే ధ్యానం. కనుక ధ్యానించే ధన్యజీవులు ఇక్కడ తయారు కావాలని నేను అభిలాషిస్తున్నాను. అలా ధ్యానించే శక్తి దేవుడు మీకు అనుగ్రహించాలి. ధ్యానించినందుకు మనం పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర మోకరిద్దాం. రండి, ఇది మోకాళ్ళ సమయం.